బ్రెయిన్లో నరాలన్నీ పనితీరు తగ్గిపోవడం వల్ల మనకు కొన్ని లక్షణాలు బయటకు కనబడతాయి. అలాగే మనకి ఆల్జీమర్స్ డిమెన్షియా కూడా మీకు తెలిసే ఉంటుంది, మతిమరుపుకు సంబంధించింది. ఇది మనిషి కదిలికకి సంబంధించిన డిసీజ్, పార్కిన్సన్స్ డిసీజ్ అనేది. సో దీంట్లో ఏంటంటే మన బ్రెయిన్లో నరాలు ఒక నరం నుంచి ఇంకొక నరకి సిగ్నల్స్ వెళ్ళాలి అంటే కొన్ని కెమికల్స్ అవసరం. వాటిని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. అందులో ప్రధానమైంది డోపమిన్. ఈ డోపమిన్ని మన బ్రెయిన్ నరాలు తయారు చేస్తాయి. ఈ పార్కిన్సన్స్ డిసీజ్ వచ్చిన వాళ్ళలో ఆ డోపమిన్ ప్రొడ్యూస్ చేసే నరాలు చచ్చిపోవడం జరుగుతుంది. దానివల్ల బ్రెయిన్లో డోపమిన్ లెవెల్స్ తగ్గిపోతాయి. సో దానివల్ల ఈ నరాల మధ్య కనెక్షన్స్ సరిగా ఉండక ఈ లక్షణాలు అనేవి కనబడతాయి. సో ఈ ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే మనకి అరౌండ్ 1,00,000 మందిలో 94 మందికి ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది ఉన్నది. ఇందులో ఒక 100 మంది మన పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంట్ చూస్తే 15 మందికి ముందు తరం వాళ్ళలో కూడా అది ఒక జెనెటికల్గా సంక్రమించే సిస్టాన్ని మనం దీనిలో గమనించాము. సో 15 మందిలో ఇది ఫెమిలియల్ అంటే జన్యుపరంగా వెళ్తుంది. రిమైనింగ్ వాళ్ళు ఏ కారణం లేకుండా కూడా రావచ్చు. మరి ముఖ్యంగా మనకి కోవిడ్ తర్వాత ఈ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రిపీటెడ్గా ఈ బాక్సింగ్లో కిక్ బాక్సింగ్లో హెడ్ ఇంజరీ జరగడం వల్ల ఆయన పార్కిన్సన్స్ డిసీజ్తో సఫర్ అవుతున్నాడు. అలాగే పోప్ జాన్ పాల్ II మీకు తెలిసి ఉంటారు, ఆయన కూడా చనిపోయారు పార్కిన్సన్స్ డిసీజ్తోనే. సో అందుకనే ఇది ఎవరిని విడిచిపెట్టదు, వస్తే ఎవరికైనా రావచ్చు. కాబట్టి ఆ మేల్ అండ్ ఫీమేల్ డిఫరెన్సెస్లో చూస్తే ఫీమేల్స్ ఏంటంటే ఈ ఈస్ట్రోజన్ కొంతవరకు ఇది ప్రొటెక్షన్ ఇస్తుంది. సో అందుకని ఇది ముఖ్యంగా 50 years పైబడిన వాళ్ళు కామన్గా చూస్తాం ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది. 50 or 60 years పైబడిన వాళ్ళకి. బిలో 40 years వచ్చిన వాళ్ళని ఏమంటామంటే యంగ్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం, త్వరగా వచ్చింది అని. కొంతమందిలో 20 సంవత్సరాలు కూడా చూస్తాం, దాన్ని జువెనైల్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. సో పేర్లు ఏదైనా కానీ వచ్చిందనుకోండి దాన్ని స్పోరాడిక్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటాం. సో కొన్ని ఫ్యాక్టర్స్ ఐడెంటిఫై చేశారు. ఆ ఫ్యాక్టర్స్లో కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల పార్కిన్సన్స్ డిసీజ్ త్వరగా వస్తుంది, కొన్ని పార్కిన్సన్స్ డిసీజ్ నుంచి మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి. సో అవి ఏంటంటే చూద్దాం. ఫస్ట్ హెడ్ ఇంజరీ. ఇందా మనం అనుకున్నట్టుగానే రిపీటెడ్గా హెడ్ ఇంజరీ జరగడం వల్ల ఆ నరాల్లో ఆ మార్పు అనేది జరిగి డోపమిన్ తగ్గిపోవచ్చు. అలాగే పెస్టిసైడ్స్ ఎక్స్పోజరు, మన అగ్రికల్చర్ పెస్టిసైడ్స్, అలాగే నైట్రోజన్ డైఆక్సైడ్, ట్రైక్లోరోఇథిలీన్, ఎయిర్ పొల్యూషన్. నౌడేస్ ప్రతి సిటీలోనే ఎయిర్ పొల్యూషన్ బాగా పెరుగుతుంది. దట్ స్మాల్ మైన్యూట్ పార్టికులేట్ మెటీరియల్స్ అవి లంగ్స్ నుంచి డైరెక్ట్గా మన హార్ట్ ద్వారా వేరియస్ ఆర్గాన్స్కి వెళ్ళడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ రావడము, అలాగే పార్కిన్సన్స్ డిసీజ్ కూడా రావడం జరుగుతుంది. అలాగే మెటల్స్ లైక్ మ్యాంగనీస్, ఐరన్, కాపర్, లెడ్ వీటిని ఎక్కువగా మనం వాటర్ ద్వారా కానీ ఎయిర్ ద్వారా కానీ ఆ ఫుడ్ సబ్స్టెన్సెస్లో కానీ ఎక్కడైనా మనం ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నట్లయితే ఈ ప్రొటెక్షన్ ఇచ్చే ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకటి స్మోకింగ్. అలాగని స్మోకింగ్ చెయ్యమని కాదు, ఇది ఒక స్టడీలో మనకు ఐడెంటిఫై అయిన పాయింట్స్ అనమాట. స్మోకింగ్, అలాగే కెఫీన్ అంటే మన కాఫీ ఒక మోడరేట్ 1 or 2 cups per day తీసుకుంటం వల్ల ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అలాగే ఆల్జీమర్స్ డిమెన్షియా రావడం కూడా కొంతవరకు కంట్రోల్ అవుతుంది. అలాగే పెయిన్ కిల్లర్స్, బ్రూఫెన్ ఇలాంటి పెయిన్ కిల్లర్స్ వాడిన వాళ్ళలో ఈ పార్కిన్సన్స్ డిసీజ్ అనేది కొంచెం తక్కువ వచ్చిందంట. దాన్ని రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి, అంటే మీలాంటి వాళ్ళందరికీ ఇది పార్కిన్సన్స్ డిసీజ్ రావడానికి అవకాశం తక్కువ, ఎందుకంటే మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తారు కాబట్టి. సో ఈ ఇమేజ్ చూసినట్లయితే మనకి చిన్న మెదడులో మిడ్ బ్రెయిన్ అనే ఒక ప్రాంతం ఉంటుంది. దాంట్లో సబ్స్టాన్షియా నైగ్రా అనే ఒక చిన్న ఏరియా, అక్కడ ఈ డోపమిన్ ప్రొడ్యూస్ చేసే నరాలు ఉంటాయి. ఆ నరాలు మనకి పై బ్రెయిన్తో కనెక్ట్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే ఈ డోపమిన్ అనేది లేదో ఈ పై బ్రెయిన్కి అంటే పెద్ద బ్రెయిన్కి సిగ్నల్స్ సరిగా వెళ్ళవు. సో దానివల్ల ఏమవుతుందంటే ఒక దగ్గర కావాల్సిన మూమెంట్ రాదు, అంటే నేను చెయ్యిలా కదిలించాలి, ఫ్రీగా మూమెంట్ రాదు. అనవసరమైన మూమెంట్స్ ఎక్కువ అవుతాయి. అంటే మనం ఏ మూమెంట్ కావాలి ఏ మూమెంట్ వద్దు అన్నదని మన కంట్రోల్ పోతుంది. అదే ఈ పార్కిన్సన్స్ డిసీజ్. సో లక్షణాలు చూద్దాం. లక్షణాల్లో బయటికి కనిపించే లక్షణాలు ఏంటి, మనం టాప్ టు బాటమ్ చూద్దాం. ఫస్ట్ వాళ్ళు మాస్క్ ఫేస్, ఒక రోబోలాగా ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ ఏమి ఉండవు. అవి ఎందుకు వస్తుందంటే కండరాలన్నీ టైట్గా బీసుకుపోవడం వల్ల ముఖం కండరాలు
ఒక రబ్బర్ మ్యాన్ లాగా ఎక్స్ప్రెషన్ లేకుండా, అంటే నవ్వే సందర్భంలో కూడా నవ్వలేరు వాళ్ళు, ఒక ఫిక్స్డ్ పోస్చర్లో ఉండిపోతారు వాళ్ళు. అది తర్వాత బ్లింక్ రేట్ చూసినట్లయితే మనం 15 to 20 టైమ్స్ మన నిమిషానికి మనం కన్ను రెప్పలు ఇలా ఆపడం లేపడం చేస్తాం, అది తగ్గిపోతుంది. అంటే ఎక్కువగా అలా ఒకటే తేరిపారుగా చూస్తున్నట్టుగా ఉండిపోవడం. అలాగే స్మెల్, అంటే కోవిడ్ తర్వాత స్మెల్ తగ్గడం వేరు. జనరల్గా వీళ్ళకి స్మెల్ పర్సెప్షన్ కొంచెం తగ్గిపోతుంది. ఇంట్లో ఒక చెడు ఏదో కరెంట్ వైర్ తగలబడుతుంటుంది కానీ వాళ్ళకి ఏం పట్టించుకోరు. అరే వేరే వచ్చి ఇంటికి ఈ వైర్ కాలుతుంది ఏంటంటే ఏమో నాకేం తెలియదే, ఇలాంటి సందర్భాల్లో మీరు కనిపించవచ్చు. అట్లాగే చెయ్యిలు వనకడం, రెస్టింగ్ ట్రెమర్. సో ఇలా ఉంటుంది ఆ స్పీచ్ కూడాను, నాట్ క్లియర్ టు పక్కన ఉన్న వాళ్ళకి క్లియర్గా ఉండదు అది. సో ఇలాంటి ఫీచర్స్ ఉండి నడుస్తున్నప్పుడు ఇలా వెనక్కి తూలిపోవడం, బ్యాలెన్స్ తగ్గిపోవడం ఇలాంటివి ఉంటే అది పార్కిన్సన్స్. సో నడుస్తున్నప్పుడు చెయ్యి మన మామూలుగా నడుస్తున్నప్పుడు చెయ్యిలా మూమెంట్ ఇస్తాం, ఇలా మూమెంట్ ఎవరు స్టిఫ్గా ఇలా నడుస్తారు. సో ఆర్మ్ స్వింగ్ అనేది పోద్ది వాళ్ళకి, ఇలా వంగి ఇలా నడుస్తాం. మరి దీన్ని ఎలా ఐడెంటిఫై చేస్తారు? డాక్టర్స్ దగ్గరికి వెళ్తే ఎప్పుడు వెళ్ళాలి? సో ఈ సిమ్టమ్స్ మనం గమనించి డాక్టర్స్ దగ్గరికి వెళ్తే మేము మోస్ట్లీ పేషెంట్ చూసిన దాన్ని బట్టే వాళ్ళు లోపలికి రూమ్లోకి వస్తుండగానే వాళ్ళు చూడగానే చెప్పొచ్చు ఇది పార్కిన్సన్స్ పేషెంట్ అని. మీకు ఇప్పుడు చెప్పిన లక్షణాలు ఇవన్నీ వెరీ క్లాసికల్ అండ్ వెరీ యూనిక్ ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి. ఇప్పుడు ఆల్జీమర్స్ డిమెన్షియా అంటే పేషెంట్తో కొంచెం మాట్లాడాలి, ఆయన కొన్ని ప్రశ్నలు వేయాలి, కొన్ని ప్రాబ్లమ్స్ ఇవ్వాలి ఆయనకి. అవి చేస్తే అందులో ఫెయిల్ అయితే ఇది ఆల్జీమర్స్ డిమెన్షియా అనొచ్చు. బట్ పార్కిన్సన్స్ అలా కాదు, ఆయన మొక్క మీద రాసి ఉంటుంది ఆ జబ్బు ఏంటన్నది. వాళ్ళు నడుస్తూ ఉండగానే మనం జబ్బు ఏంటో చెప్పేవచ్చు. సో మోస్ట్లీ అలాగే డయాగ్నోస్ చేస్తాం. ఇన్ కేస్ మనకేనా డౌట్గా ఉంది అనిపించినప్పుడు ఏంటంటే పెట్ స్కాన్ చేయాలి. ఇందాక మీకు మనం అనుకున్న కదా డోపమిన్ అనే కెమికల్ తగ్గింది కాబట్టి ఇది వచ్చింది. సో డోపా పెట్ స్కాన్ అని స్కాన్ దాంట్లో ఇంజెక్ట్ చేయటం వల్ల డోపమిన్ ఎక్కడెక్కడ ఉందో ఆ నరాలు ఆ కెమికల్ని తీసుకుంటాయి. ఎక్కడెక్కడైతే ఆ కెమికల్ తగ్గిపోయిందో ఆ నరాలు మనకి సిగ్నల్స్ చూపించవు. సో సిగ్నల్స్ బాగా ఉంది అంటే మన ఈ రెడ్ కలర్ సిగ్నల్ కనిపిస్తుంది బ్రెయిన్లో. ఆ సిగ్నల్ తగ్గింది అంటే ఏంటంటే అక్కడ నరాలన్నీ ఫెయిల్ అయిపోయినాయి అని అర్థం. సో ఆ విధంగా సివియరిటీని మనం ఎస్టిమేట్ చేయొచ్చు. కానీ ఇది అందరికీ అవసరం లేదు. మనకి ఎక్కడ డౌట్గా ఉంది, కొంతమంది నిజంగా నాకు జబ్బు ఏంటో నాకు తెలియపరచంటే చూపించాలన్నప్పుడు దిస్ ఇస్ ఆబ్జెక్టివ్ వే ఆఫ్ షోయింగ్ ది పార్కిన్సన్స్ డిసీజ్. సో ట్రీట్మెంట్కి వస్తే ఏంటంటే మనందరికీ తెలుసు, డాక్టర్ దగ్గరికి వెళ్తే పిల్స్ ఇస్తారు, మెడికల్ ట్రీట్మెంట్ దాంతోనే అయిపోలేదండి. దాంతోపాటుగా మన ఫిజియోథెరపీ చేయొచ్చు, రీహాబిలిటేషన్, మనకి వాకింగ్, మెయిన్ ఇంపార్టెంట్ వాకింగ్ అండి. ఎందుకంటే మూవ్మెంట్ కదా, ఈ డిసీజ్ మూవ్మెంట్ డిజార్డర్. సో మూవ్మెంట్ని మనం పెంచాలి. సో అందుకోసమంటే వాకింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాగే వాళ్ళ డే టు డే యాక్టివిటీస్లో లైక్ కుకింగ్, స్విమ్మింగ్, జాగింగ్, రన్నింగ్ ఇలా ఏది చేయగలిగినా కానీ వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి డ్యాన్స్ ఏదైనా కానీ మనం ఎంకరేజ్ చేయొచ్చు. దాని ద్వారా వాళ్ళ మూవ్మెంట్ ఇంప్రూవ్ చేయొచ్చు. దీంతో పాటుగా సర్జికల్ ట్రీట్మెంట్ కూడా ఉంది, అది చూపిస్తాను మీకు. సో ఈ సర్జికల్ ట్రీట్మెంట్ ఏంటంటే అడ్వాన్స్డ్ పార్కిన్సన్స్ డిసీజ్ అంటే ఏంటంటే అస్సలు లేవట్లేదు, మెడికల్ ట్రీట్మెంట్ ఇచ్చిన అది రీప్లేస్ చేసి మళ్ళీ మూమెంట్స్ ఫ్రీ అయ్యేటట్టుగా చేస్తుంది. కాకపోతే ఈ డిసీజ్తో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఇందాక అనుకున్నాం, రోజు రోజుకి నరాలు క్షీణించిపోయే ప్రాబ్లం. సో కంప్లీట్గా క్యూర్ అనేది లేదు, కానీ సిమ్టమాటిక్గా మన పేషెంట్ లైఫ్ని బెటర్మెంట్ చేయొచ్చు. సో ఈ డోపా ఇచ్చినాక అది ఇనీషియల్గా 4 to 5 hours మనకి మూమెంట్ ఫ్రీ చేసేస్తుంది, నార్మల్గానే పనిచేస్తుంది. కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ డ్యూరేషన్ అనేది తగ్గిపోతుంది. సో ఆ మందు ప్రభావం ఉన్నదాన్ని ఆన్ ఫేజ్ అంటాం. అంటే మందు వేసినాక ఆన్, మందు తాగినవాడు ఆన్లోకి వచ్చాడు అంటారు చూడండి, అట్లాగా ఈ డోపా వేసినాక ఆన్ ఫేజ్ అనేది 4 to 5 hours ఉంటుంది. కొన్ని సంవత్సరాలు గడిచే కొద్దీ ఆ డ్యూరేషన్ తగ్గిపోతూ ఉంటుంది. సో వాళ్ళకి ఏంటంటే ఫస్ట్లో 2 or 3 పిల్స్ ఇచ్చే వాళ్ళం కాస్త 2-3 గంటలకు ఒకసారి ఒక ట్యాబ్లెట్ వేస్తే కానీ వాళ్ళు డే టు డే పనులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. సో అలాంటి వాళ్ళకి ఒక 5 years డ్యూరేషన్ అబ్జర్వ్ చేస్తాం. ఎందుకు అబ్జర్వ్ చేయాలి? ఈలోపు ఏం చేస్తుందంటే వాళ్ళకి మతిమరుపు సమస్యలు కనుక ఏమైనా ఎక్కువగా పడిపోతున్నా, లేదా ఈలోపు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, లంగ్స్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినా, సో దానివల్ల ఏమవుతుందంటే
వాళ్ళ లైఫ్ లాంగివిటీ అనేది తగ్గిపోతుంది. సో అలాంటి వాళ్ళకి మనం ఈ బ్రెయిన్ సర్జరీ చెయ్యం. బ్రెయిన్ సర్జరీ కానీ లేదా బైపాస్ సర్జరీ కానీ ఏది చేసినా కానీ దాని లైఫ్ మినిమం 10 years పేషెంట్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశంతోనే డాక్టర్స్ మీకు అడ్వైజ్ చేస్తారు. నేను 2 yearsలో చచ్చిపోతానంటే నాకు ఇది రీప్లేస్ చేయండి అంటే దాంట్లో మూర్ఖత్వం తప్పితే ఏమీ లేదు అక్కడ. అలా చేయకూడదు. సో అందుకోసం అంటే మినిమం 5 years అనేది అబ్జర్వ్ చేస్తాం. ఈయన ప్యూర్ పార్కిన్సన్స్ డిసీజ్ పేషెంటే, ఇంకే అదర్ కాంప్లికేషన్స్ లేవు అని మనం నిర్ధారణ చేస్తే దానికి మనకు 5 years పడుతుంది. అప్పుడు వాళ్ళకి ఈ డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అనేది చేస్తాం. ఫస్ట్ ఇందాక ఒక ఇమేజ్లో మీకు చూపించాను. బ్రెయిన్ స్టెమ్ అనేది మనకి పై మెదడుకి చిన్న మెదడుకి మధ్యలో కనెక్షన్, అందుకే దాన్ని బ్రెయిన్ స్టెమ్ అన్నాం. ఆ బ్రెయిన్ స్టెమ్లో ఈ నరాలు మన సిగ్నల్స్ ఉండవు కాబట్టి దానికి దగ్గరలో ఎలక్ట్రికల్ వైర్స్ పెడతాం. 2 ఎలక్ట్రికల్ వైర్స్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. వాటిల్ని మనకి కాలర్ బోన్ కిందన ఒక బ్యాటరీ పెట్టి ఇక్కడ దీని కనెక్షన్ పెడతాం. ఈ బ్యాటరీ నుంచి సిగ్నల్స్ కంటిన్యూస్గా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ వెళ్ళటం వల్ల ఆ లోపల నరాలు సరిగా పనిచేసి పేషెంట్ ఫ్రీగా తిరగలుగుతారు. ఇది దాన్ని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ అంటాం. రెస్పిరేషన్ మీద కంట్రోల్ తెచ్చుకోగలుగుతాం. సో ప్రాణాయామ చేయడం వల్ల రెస్పిరేషన్ ఎలాగైతే మనం కంట్రోల్ చేస్తామో అలాగే మన ఎమోషన్స్ని, మన న్యూరాన్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాం. అందుకని ఎవ్రీడే కొద్దిసేపు యోగా, ప్రాణాయామ, ఈ ఎక్సర్సైజ్ అయినాక అందరూ చేయొచ్చు. సో కమింగ్ టు ఫైనల్ టిప్స్ ఏంటి కదా. సో ఫస్ట్ ఏంటంటే ఆ డిసీజ్ మన వాళ్ళ ఎవరికున్నా లేదా మనకున్నా దాని గురించి మనం కంగారు పడక్కర్లేదు. ఎందుకంటే దానికి మందులు ఉన్నాయి, సర్జికల్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అలాగే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, మా లైక్ మైండెడ్ పీపుల్ కానీ లేదా పార్కిన్సన్స్ గ్రూప్సే, ఫౌండేషన్సే ఉన్నాయి. మనకి ఎటువంటి డౌట్స్ వచ్చినా మనం వాళ్ళతో మాట్లాడొచ్చు, సంప్రదించవచ్చు. సో ఒక 2 పార్కిన్సన్స్ పేషెంట్స్ కలిసారనుకోండి, అరే నాకు చెయ్యి వణుకుతోంది, అరే నాకు బ్యాలెన్స్ పోతుందిరా, ఇలాంటివి ఒకరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు వాళ్ళకున్న నాలెడ్జ్. అలాగే పిల్స్ ఏ టైంకి ఎలా వేసుకోవాలనేది ఇప్పుడు మన మొబైల్లో అన్నీ స్మార్ట్ ఫోన్ అలర్ట్స్ పెట్టుకోవచ్చు. దాని ద్వారా టైం టు టైం పిల్ మిస్ అవ్వకూడదు, టైం టు టైం ట్యాబ్లెట్స్ వేయాలి. ఎందుకంటే ఇది నిరంతరంగా జరిగేదే. ఈ డోపమిన్ అనేది ఇంకెలాగో తగ్గిపోయింది. సో బయట నుంచి మనం సప్లిమెంట్ చేయాలి. ఈ షుగర్ పేషెంట్స్కి ఇన్సులిన్ ఎలా సప్లిమెంట్ చేయాలి అలాగా. సో ఎవ్రీడే వాళ్ళు అలాగా ఇన్సులిన్ తీసుకున్నట్టుగానే డోపా ట్యాబ్లెట్స్ రెగ్యులర్గా తీసుకోవాలి. వాళ్ళకి ఏమైనా సందేహాలు ఏమైనా ఉన్నా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి నివృత్తి చేసుకోవచ్చు, లేదా ఈ ఫౌండేషన్స్ ద్వారా కూడా వాళ్ళు నివృత్తి చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా మన ఇంట్లో ఏంటంటే కాస్త విశాలంగా వాళ్ళు నడవటానికి ఏదైనా అడ్డంగా ఉందనుకోండి తనుకొని పడిపోతూ ఉంటారు. సో అందుకని వాళ్ళు ఫ్రీగా నడవడానికి ప్లేసులు ఉన్నవన్నీ అరేంజ్ చేసుకోవాలి. కావాల్సిన ఐటమ్స్ కొంచెం నియర్ బై అందుబాటులో ఉండేటట్టుగా ఇలాంటి చిన్న చిన్న మార్పులు చేసుకుంటే వాళ్ళు కూడా హ్యాపీగా జీవించవచ్చండి. అదేం పెద్ద ప్రాబ్లం కాదు. పార్కిన్సన్ డిసీజ్ వల్ల ఎవరూ చనిపోరు. దాని కాంప్లికేషన్స్ అంటే ఇంత పడిపోవడం కానీ లేదా అసోసియేటెడ్గా వాళ్ళకి ఏమైనా హార్ట్ అటాక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్, మతిమరుపు వచ్చి ఇలాంటి వాటి వల్ల కాంప్లికేషన్స్ వచ్చి చనిపోవాలి. కానీ ఇది ప్రాణాంతకమైన జబ్బు కాదు. అది. సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం. నీట్గా వస్తుంది. చిన్నపిల్లలకి ఎలా ఉండాలంటే ఫ్రీగా మూమెంట్ రావాలి. ఇదే రిజిడిటీ అంటే. 1 year పాపకి. సో అయితే దీనికి ఏదో ఒక జెనెటిక్ కారణం అనేది ఉంటుందండి. జెనెటిక్ కారణాన్ని మనం ఐడెంటిఫై చేసి ఆ డిసీజ్కి ఆ లైఫ్ లాంగివిటీ ఎంత, వాళ్ళు ఎన్ని సంవత్సరాలు మిగతా కాంప్లికేషన్స్ రాకుండా బ్రతుకుతారు అనేది ముందు మనం ఎస్టాబ్లిష్ చేయాలి. వీళ్ళకి సపోజ్ ఇంకా అదర్ కాంప్లికేషన్స్ ఏమీ లేవు అనుకున్నారనుకోండి, ఇలాంటి వాళ్ళకు కూడా మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేయవచ్చు, చేసి ఫ్రీగా నడిపించవచ్చు. లేదా ఇంకా ఇప్పుడు ఏంటంటే మనకి స్టెమ్ సెల్స్ కూడా వస్తున్నాయి, రీసెర్చ్ జరుగుతుంది. స్టెమ్ సెల్స్ ఇప్పుడు ఈ బేబీ పుట్టినప్పుడు కనుక వీళ్ళ మదర్ అంబిలికల్ కార్డ్ సెల్స్ కానీ ప్రిజర్వ్ చేస్తే ఆ స్టెమ్ సెల్స్ మనం ఇంజెక్ట్ చేస్తే బేబీకి అవి ఈ లోపల ఏదైతే ఆ డోపా అనేది తగ్గుతుందో ఆ సెల్స్ కింద మారుతాయి. మారి మళ్ళీ డోపా ప్రొడ్యూస్ అయ్యి మారడానికి కూడా రీసెర్చ్ జరుగుతుంది. ఇవన్నీ సార్ అలా చేయకండి. అంటే ఇప్పుడు క్యాన్సర్ వస్తుందా అని ముందుగా నేను క్యాన్సర్ ట్యాబ్లెట్ వాడతానా అన్నట్టుగా ఉంది మీ ప్రశ్న. అలా ఎప్పుడూ చేయకండి. అది మెడిసిన్. దాన్ని అవసరమైనప్పుడు ఎంత వాడాలో అంతే వాడాలి, లేదా అది పాయిజన్. ఎస్ సార్, 15% ఆఫ్ కేసెస్లో ఇట్ ఈస్ హెరిడిటరీ.
What is the difference between ALS and Parkinson's? ALS is a disease of motor neurons. మన బ్రెయిన్లోను స్పైనల్ కార్డ్లోను మోటార్ న్యూరాన్స్ ఉంటాయి. వాటి నుంచే ప్రతి కండకి కనెక్షన్ ఉంటుంది. సో మోటార్ న్యూరాన్ డిసీజ్ ప్రిడామినెంట్లీ డిసీజ్ ఆఫ్ మజిల్స్. ఇంకా మిగతా వాటిని ఏం చేయదు అది. సో కండరాలే క్రమేణా క్షీణించిపోయి ఎండిపోయి చివరికి వాళ్ళు ఊపిరి తీయక వాళ్ళు వాళ్ళు మింగేసుకొని ఊపిరాడక ప్రాణాలు పోతాయి. అది మోటార్ న్యూరాన్ డిసీజ్ యొక్క నేచురల్ కోర్స్. పార్కిన్సన్స్ డిసీజ్ అనేది అలా కాదు. డోపా అనే కెమికల్ తగ్గడం వల్ల బ్రెయిన్లో సో నర్వ్ టు నర్వ్ కనెక్షన్స్ ఉండవు. సో మూమెంట్ ఆఫ్ ఫ్రీగా ఉండదు వాళ్ళకి. షేకింగ్ రావడం, స్లో మూమెంట్, పడిపోవటం, ఇది పార్కిన్సన్స్ డిసీజ్. సో ఇలాంటివి అక్కడ ఉండవు. వాళ్ళు ఓన్లీ ఏంటంటే స్ట్రెంగ్త్ ఉండదు వాళ్ళకి. ఐటమ్స్ గట్టిగా పట్టుకోలేరు, కండ కరిగిపోతూ ఉంటుంది. ఇది మోటార్ న్యూరాన్ డిసీజ్. మోటార్ న్యూరాన్ డిసీజ్లో చాలా ఉన్నాయి. అందులో ఇంపార్టెంట్ థింగ్ అంటే అమియోట్రోపిక్ లాటరల్ స్క్లెరోసిస్, దాన్ని ALS అంటాం. పార్కిన్సన్స్ డిసీజ్కి ముందు మన ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయాలండి. Very good. For this disease, which doctor will see you? For a particular disease you're talking about. No, you should consult a neurologist for sure. Neurologist, yeah. After that, once you get the report, whole exome sequencing అనేది మన జెనెటిక్ టెస్టింగ్ అది. ఆ రిపోర్ట్లో మనకి ఏ అబ్నార్మాలిటీ ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేసి దాన్ని మనం స్టడీ చేయాలి. తర్వాత మొత్తం అంతా చూసినాక అంటే ఇదిగోండి ఇన్ఫాంటైల్ ఆన్సెట్ పార్కిన్సన్స్ డిసీజ్ అని వచ్చిందని ప్రూఫ్ కూడా వచ్చేసింది. సో ఇలాంటి వాళ్ళకి ఏంటంటే క్లియర్ కట్గా ఇది చెయ్యండి అని ఎక్కడ గైడ్లైన్స్ లేవు. బట్ వీ కెన్ ఆఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ ద లేబుల్. వీ కెన్ ఆఫర్ ద ట్రీట్మెంట్. ప్రాబ్లీ ఇంకొక 5 years వరకు పాపం అర్థం చేయాలి. అడ్వాన్స్గా మనం ఏదో తెలుసుకోవడానికి కానీ జాగ్రత్త పడ్డానికి సీరం ఎలక్ట్రానిక్స్, సీరం యూరియా. దురదృష్టం కొద్దీ ఇంతవరకు అలాంటి మార్కర్స్ కనిపెట్టబడలేదు. ఈవెన్ బ్లడ్లో డోపమిన్ ఎంత ఉందో కూడా కనిపెట్టబడలేదు. అంటే ఈ డోపమిన్ అనేది అక్కడ నరాల జంక్షన్స్లో ఉంటుంది. నర్వ్ టు నర్వ్ సిగ్నల్స్ ట్రాన్స్మిట్ చేయడానికి ఉంటుంది. సో దాన్ని బ్లడ్ లెవెల్స్ ద్వారా కనిపెట్టలేదు. ఇది రేడియాలజీ ఇండికేషన్ ఉందండి. ఇందాక మీకు చూపించిన ఫ్లూరోడోపా పెట్ స్కాన్, డోపా పెట్ స్కాన్. ఆ పెట్ స్కాన్ ద్వారా ఫంక్షనింగ్ న్యూరాన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ డోపమైన్ ప్రొడ్యూస్ చేసే ఫంక్షనింగ్ న్యూరాన్స్ ఎన్ని ఉన్నాయి అది చేయొచ్చండి. బట్ దట్ ఈస్ ఎక్స్పెన్సివ్, 25-30,000 అది. సో స్క్రీనింగ్ టెస్ట్లో మనం అందరికీ చేయలేము. ఎవరో అఫోర్డబుల్ ఐ వాంట్ టు నో అన్న వాళ్ళు దే కెన్ గో ఫర్. This is genetically influenced. సో ఇలాంటి వాళ్ళని కూడా మనం చూడాల్సి వస్తుంది. వారసత్వం కూడా వస్తుందండి. ఇదిగోనండి వార్ధక్యంగా 15%లో ఉంది. మీకు ముందే చెప్పాను, తక్కువ వయసులో వచ్చే వాళ్ళకి వార్ధక్యం ఉందని మీరు గమనించండి. వంశపారంపర్యంగా రావచ్చు. జనరల్గా 50-60 years పై వాళ్ళకి రావాల్సింది. ఈ చిన్న పాపకి ఎర్లీగా వచ్చింది చూడండి, 1 year is వెరీ అన్ఫార్చునేట్ థింగ్. సో వీళ్ళ పేరెంట్స్కి మనం ఎంత ఓపుకుంటే కానీ ఈ పిల్లని పెంచడం చాలా కష్టం. ఇలాంటి ఎర్లీ స్టేజ్లో ట్రీట్మెంట్ ఏ విధంగా టాబ్లెట్టా? సార్ ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఎవరు ఇవ్వట్లేదు సార్, ఎందుకు లైన్లో ఉన్నారు అక్కడ? దయచేసి కూర్చోండి. ఇప్పుడైనా బ్రేక్ఫాస్ట్ ఓపెన్ చేయరు. ఇప్పుడు రండి, ఇక్కడ డాక్టర్ స్పీచ్ చెప్తుంటే మీరేంటి అక్కడ దగ్గర నిలబడితే ఇంకా దానికి అర్థమేముందో సార్ చెప్పండి. మనం మార్నింగ్ అంటే మనం రోజు వాకింగ్ చేస్తాం కాబట్టి సర్వరోగ నివారణ మన దగ్గరే ఉంది, మన పార్కులోనే ఉంది. రోజు వచ్చి వాకింగ్ చేసుకుంటే మా వెంకట్రావు గారు మార్నింగ్ 6 o'clock వచ్చి చేస్తున్నారు. ఆయన చూసి మేము అందరూ ఇన్స్పిరేషన్ అవుతాం. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారికి ఒక చిరు సత్కారం.
సార్ వెంకటరావు గారు సార్. పొద్దున్న డాక్టర్ గారు అడిగితే ఏం చెప్తాం? ఓకే సార్. ఓకే 179. సార్ యువర్ ప్రెజెంటేషన్ ఇస్ సూపర్. చాలా బాగా చెప్పారు. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. 9666 క్లబ్ లో పెట్టండి. 55 2179 9166552179 కేజీహెచ్ గడియారం ఎదురుగా మెడి ప్లాజా. ఇది బాగుంటుంది.